అయ్యో కిన్నెల నూనె రంబారామరాదే కన్న తల్లి శ్రీంద్ర నూనె రంబారామరామాడవి ఎవరిచ్చినాదే కన్న తల్లి అయ్యో రామమ్మ కన్న బిడ్డ నా బిడ్డ నా ముద్దు రమ్మరావే నా బిడ్డ నువ్వు అంటుకున్నానే అంటే మంచిగా అంటే ఇంకెళ్ళి వెళ్తారే కళ్ళలో పోసినావు కళ్ళ లేకుంటే ఏమైతే కళ్ళలో నూనె లేకపోతే కుడితే కొలాయిన బర్రకు గుర్తుపోయినాడు చూడుతుందామని బిడ్డకు సరే పర్వాలేదు నా బిడ్డ మంచిగా ఉండాలి వేసినే ముక్కుల వరవు ముక్కుల ఎందుకే బుల్లెట్ సవారు కొడతాయి గాడెక్కడికి నాగు మావులు అంతేనా లొట్లు కట్టాల ముక్కులకు సరే పర్వాలేదు దాసి వేసినే అక్కడ ఏమైగా ఇంకేనే పోషంపల్ల మధ్యలో పచ్చనూరు మధ్యలో రెండు నూనె వేసుకుంటారే ఆగలేదుకే నీకు అట్లాంటి అర్థమైతే లేదా బండిలో కల్లా పోయి బండిలో నూనె వేసుకుంటారే ఎన్ని డ్రమ్ములు పడుతుంది నూనె నీ బిడ్డ ముట్టేయవా నూనె వేయకుంటే ఏమైతుందా వేయకుంటే ఏమైతుందంటే మన భారతదేశానికి ఒక్కనాడు దీపావళి పండుగ ఆడాదికి ఇక నువ్వు అక్కడ నూనె వేయకపోయినావు అనుకో అంత పప్పు వేసి నీ బిడ్డ 10 ఏళ్ళ బిడ్డకు పుస్తకాలు సంకలు వేసి బడికి పోయినాం అనుకో ఇక చూసుకోపోని ఇట్లా టీవద్దు డెక్కద్దు టేబుల్ కట్టద్దు సిడి ప్లేయర్ వద్దు పట 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 ఏదమ్మా భాగవతం సప్లైకి ఇప్పుడే వెళ్ళవాకు భాగవతం సరే పర్వాలేదు వేసినా కానీ దాసి వేసిందే దాసి మంచి ఉయ్యాలి కట్టండి కమ్మిత తీసుకుంటా కట్టు కట్టింది లోపల నా బిడ్డలు వంట పెడుతున్నా ఒక మంచి పాట పాడండి అదే మా చెల్లె పాడవే చిన్నదైతే పాడు చిన్నదైతే పాడు 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 చిడు పాడలే రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో అయ్యో రామ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ ఉయ్యాలో అయ్యో రామ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ ఉయ్యాలో ఇతర కళ్ళల్లో ఉయ్యాలో ఒక్కరి కొడలు ఉయ్యాలో ఇతర కళ్ళల్లో ఉయ్యాలో ఒక్కరి కొడలు ఉయ్యాలో ఒక్కరి కొడలు ఉయ్యాలో ఒక్కరి ఊరికే ఉయ్యాలో ఒక్కరి కొడలు ఉయ్యాలో ఒక్కరి ఇచ్చిరే ఉయ్యాలో ఒక్కరికి ఇచ్చిరే ఉయ్యాలో ఒక్కరికి ఇచ్చిరే ఉయ్యాలో ఏ పాట అది ఇతర కయ్యళ్ళు ఒక్కరికి ఇచ్చి ఒక్కటి కొడలు ఒక్కరికి ఇచ్చినట్టు ఏమన్నట్టే ఏమో పాడ గిట్టే ఉండదు ఇంకా పట్టాలు ఎక్కలేదా ఇంకో కాలం అయితే పట్టాలు ఎక్కువ మంచిగా మాడుతుంది కానీ దాని పాడదా పట్టిగా అయ్యా అయ్యా నాకొక బియ్యా అయ్యా నాకొక బియ్యా మిషన్లో పోయి మనిషిలో పోయి మెయ్యా మల్లచ్చి మట్టాడమండ పెద్ద పుట్టడు పాలియా పాలను నేను కాగబెట్టా పాలన నేను తోడయ్యా అల్లుడు వచ్చినాడవో నేను పరిచినవి పోయా ఇక అల్లుడు వచ్చినాడు అప్పలు ఇచ్చినాయి వచ్చాక అట్ట పాటు నువ్వు మసీలో తల్లి కాదవా నువ్వు తలకు తలవాళ్ళ కట్టుకున్నావు నీ ముక్కులో కట్టున్నది చెవుల ఉన్నది ఈ సక్క గినవాళ్ళు అవన్నీ కట్టండి మొన్న వేరే పండుగ సంక్రాంతి పండుగ నాడు అల్లుడు వస్తే అల్లుడు కూర్చుండ పెట్టి మంచినీళ్ళ చెంపిచ్చి కళ్ళు అప్పాలు వేసి అప్పాలు మీద నెయ్యి పోసినాడు నేను అప్పలించుకున్నాను అవ్వకూడదా సరే పర్వాలేదు దాసి ఏదో నువ్వు కట్టిన అంటావా ఏడిసే బిడ్డ నవ్వనంటే కన్న తల్లి వాడాలి నువ్వే వాడవా కన్న తల్లి ఇద్దరు కాదు కన్నోళ్ళు వాడితే కన్నోళ్ళు నేర్చుకుంటాడా సరే పర్వాలేదు దాసి నేనే వాడతా మీరు మంచిగా ఊపండి కదా
తెస్తే అలాగే సగం ఉంటుంది మంచిగా ఉపయోగం. అప్పుడు అట్లున్నప్పుడు మీ ఆయన ఏమన్నా చేస్తే పరసాటి పెట్టుకొని మంచిగా దొంగలే పెట్టిందో ఇప్పుడు ఇస్తానంటున్నావా? అప్పుడు నేను గర్భవతిని కాబట్టి తిన్నావు పిత్త పట్టాలి మా ఇష్టం అట్లా ఉన్నది మధ్యలో ఉంటాను పట్టాలి. ఎంతసేపు ఆడుతావా? గంట సేపు ఆడుతావా చేతులు? తల్లి అడవిలో ముత్యాలగదే ఈయంత్రాలమాన మీద యంత్ర నా కొడుకు వరాల మహారాజు తోడ నాకు అందమైన బిడ్డ పుట్టింది అని సంబరపడుతున్నది, సంతోషపడుతున్నది. కానీ జానాడు ఎత్తడగాను దేవతంగా చెప్పినమాట చావు అన్నమాట భర్త చెప్తలేదుగా తల్లి అడవిలో కడపలో ప్రదాచుకుంటే ఉన్నది. అలనాటి దినము లోపల ఆడివిల్ల కడుపు లోపల చక్కదనాల బిడ్డ ఎప్పుడు పుట్టెను. ఆ బిడ్డను పట్టుకొని సంబరపడతందవ్వలాలా. కన్న తల్లి సంబరానికి చెప్పనడిగి లేడు. అటువంటి మాత్రం అనగా పిలవని మదుపులకించను, ప్రేమను వర్షించను. ఆ వేషము లోపల ఆయాసము లోపల తొలి పిలుకు చిన్న పిల్లగన్నది అమ్మా అని వస్తదాట. అమ్మ అన్న పిలుపు లోపల కమ్మతనము ఎంతో ఉంటది. అందుకే అన్నారు అవ్వలారా, కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టకయ్యా నాన్న మనసు. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టకయ్యా నాన్న మనసు. తల్లిదండ్రి రాజులంటే దైవ సన్నిధులు రా. లలిత సుగుణ జాల తెలుగు బాల. ఆ బిడ్డ ఎంత ముద్దుగున్నదే, ఎంత లాయిగున్నావు బిడ్డ అని బిడ్డను ఎంచంగా పెంచంగా అల్లారు ముద్దుగా అరిచేతుల బంతి వేరం ఆయిటి మెరుపోలే ఆగంట దీపం వర్ణము. ఆ బిడ్డను పెంచంగా పెంచి పెద్ద ఏయంగా ఆడికి ఆ బిడ్డ వచ్చి అటువంటి మాత్రమనగా 721 దినము దగ్గరగా తందవ్వలారా. ఇప్పటికైనా అప్పటికైనా అంటారు, భూమి మీదకి వచ్చినప్పుడు మానవ అవతారం ఎత్తినప్పుడు మనిషి పుట్టినప్పుడు మానవునికి వచ్చేటి 3 పండుగలు అంటే పుట్టినాడు పులనేడు ఒకటి, పెరిగినాడు పెళ్ళ అనేది రెండవది, చివరికి సచ్చినాడు పెద్ద కర్మ ఆఖరిది. ఈ 3 పండుగలతోనే మానవ జీవితం ముడియేసి ఉంటుందట. 721 దినము దగ్గరికి రాగా చిన్ననాడు చిన్న, పెద్దనాడు పెద్ద. చిన్ననాడు సిట్టి సిట్ అంటే పెద్ద వినాక చిట్ట అన్న పేరే అవుతుంది. చిన్ననాడు పప్పి పప్పి అంటే పెద్ద వినాక పప్పు అన్న పేరే పోతుంది. చిన్ననాడు బజ్జి అంటే బజ్జి అయితే, లడ్డు అంటే లడ్డు అయితే, ఏంటిరా బన్ని అంటే బన్ని అన్న పేరే పోతుంది. పేరు లేని పిలుపు పిలగన్నది రోత పిలుపు. అన్నోళ్ళు పేరు పెట్టుకుంటే అర్థం అవుతుంటుంది. అడిగిన బ్రాహ్మణులు వచ్చి పేరు పెడితే నిండా 100 ఏళ్ళు అవసరం. మరి బ్రాహ్మణులు రావన్నని 721 దినము నాడు రాజు గొప్ప చక్రవర్తి పౌడంపు రాజు ఇప్లాపురి పట్టం నుంచి వేదమూర్తుల 721 మందిని బ్రాహ్మణుల విరోధం పిండో గుర్తి ప్రార్థన చేసిండు. బ్రాహ్మణోత్తములు బిడ్డల చేతులు పట్టిండు, చూసినట్టున్నది సూర్యపురం ఉన్నది, చెప్పినట్టున్నది చంద్రాబలం. చక్రమాబోయి మాంచక్ర పరమ పండిత చక్రముల 5 శాస్త్రములు చూసి ఆ బ్రాహ్మణుడు ఈ బిడ్డ పేరు అందమైన బిడ్డ ఎంత ముద్దుగున్నదమ్మ. బిడ్డ పేరు
పేరు. అన్న అంటే చెల్లెకు ప్రేమ, చెల్లె అంటే అన్నకు ప్రేమ. అన్నని విడిచి చెల్లె ఉండదు, చెల్లెని విడిచి అన్న ఉండడు. అన్న చెల్లెలు అన్న పేరు వరాల రాదు. చెల్లె పేరు చంద్రాలాదేవి అంట రాజు భార్య చేత కమలం అన్నము తిన్న రాజు కచ్చిరి కాడికి. కచ్చిరి కాడ రాజు సంగతి ఉన్నదా? ఈ 21 దినం బిడ్డను పట్టుకొని, బిడ్డ ఎంత ముద్దుకున్నవే, ఎంత లాయిగున్నవే బిడ్డ, నాగలికి నడమ వంక, కొడలికి ఫిర్యాదు వంక, నా బిడ్డకు మాత్రం ఏ వంక లేదు. పొడిచేటి చంద్రుడు నువ్వు ఒడవకు నేను కొడతానన్నట్టు, పొడిచేటి సూర్యబింబమా నువ్వు ఒడవకు నీ అంతకు నేను కొడతా అన్న అందంగా కళ్ళబడుతుంది నా బిడ్డ. బిడ్డ ఎంత ముద్దుకున్నావు ఇయ్యాల నీకు. ఆ పేరుకు తగ్గట్టు రూపానికి తగ్గట్టు పేరు చంద్ర దీపము చంద్రారదీయం అనే పేరు పెట్టిర్రే. కానీ ఆ బిడ్డల చేతులు పట్టుకొని కన్న తల్లి 21 దినము నాడు రేపు తెల్లారి నేను బతుకుతానో సత్తను. ఆనాడు సాంబశివుడు సంతాన పరయంగానే మాట చెప్పిండు, బిడ్డ ఈ కడుపు లోపల బిడ్డ పుట్టినాక 21 దినం నాడు పేరు పెట్టుకున్న తెల్లారి 22వ రోజు నాడు భార్య భర్తలకు ఇద్దరికి సాగు కండం. మరి రేపు తెల్లారిగా నేను ఉంటానో పోతానో అని ఆ బిడ్డల చేతులు పట్టుకొని, బిడ్డ సిరులో లిఖించే తిన్ని నవ్వులే మని మాణిక్యాలో అగో తాతయ్య పోతావా? దాయ 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 ఓంగారా నా ఇంటి కొండలో నా బంగారి కొండలో నాడు
బిడ్డను ఎత్తుకొని తన లోపల ఉన్న ప్రేమ మొత్తం ఒలకబోసుకుంటూ 21 దినము నాడు ఆ బిడ్డను ఎంతంగా పెంచంగా అట్లా 22 రోజుల బిడ్డ పెరుగుతుంది రావా లేచిండు రాజు పౌడంపు రాజు భార్య చేత గమనం అన్నం విన్నాడు కచ్చిరి గాడికి రాజు ఎప్పుడు ఆయనో జడంత్రాల మాలు లోపలంగా తల్లి ముత్యాలగన్నే బిడ్డను పట్టుకొని సంబరపడుతుంది బిడ్డను పట్టుకొని సంతోషపడుతుంది రావే నా బిడ్డ చంద్రాల దేవి నీకన్నా ఎక్కువ నాకెవరు లేరు బిడ్డ నాకన్నా ఎక్కువ నీకెవరు లేరు బిడ్డ అని ఆ తల్లి చంద్రాలదేవి పొద్దున లేసి ఆ బిడ్డను పట్టుకొని దబదబ వంటశాల వేడికి వచ్చింది వంట శాఖలు తయారు చేసి బిడ్డకు తడిబిడి తానం పోసి బిడ్డకు ఎడవ సన్ను బొమ్మగట్టి ఎడవ సనపాలిచ్చింది కుడి సన్ను భ్రమగట్టి కుడి సనపాయించి పసి విలగాళ్ళకు పాల కంటే అమృతం ఏమున్నది కడుపు నిండా బొజ్జార పాలు తాగిన పసిగుట్టు 22 రోజుల బిడ్డ చంద్రాలదేవి ఆలారి కన్నుల ఆపినిద్ర తీస్తుంది నీలారి కన్నుల నిలిపి నిద్ర తీస్తుంది చంద్రాలదేవి అయ్యో ఆ బిడ్డ వండుకున్నదని బిడ్డను తీసింది బంగారు చుట్టలో పడేసి పసి నీళ్ళ తల్లులంటే కడుపులకు అన్నం ఎంత తింటే పిల్లగాళ్ళకు అన్ని పాలు వస్తాయి నా బిడ్డకు పాలు రావన్నంటే నేను కడుపులకు అన్నం తింటానని తడిబెడి దానము ఏది ఆ తల్లి ముత్యాలగన్నే ఆ బిడ్డనేమో తొట్టల్లో అన్నది ఆ తల్లి ముత్యాలగన్నే దబ వంటశాల వేటికి వచ్చిందవ్వలారా వంటశాల లోపల బంగారి పల్లెవులోన తెల్లని అన్నం పెట్టుకొని అటుమూటు అన్నాన్ని కలిపి తొలి బుక్క తీసి కమల మందు ఎత్తే సమయము లోపల ఈశ్వరుడు రాతరాజవాడు బ్రహ్మ కొండవాడు ఎముడు ఎక్కడేమో ధర్మరాదంటే మైసాతుల వాహనుడు మానవ ప్రాణభారుడు ఎముడు ధర్మరాజు చిత్రగుప్తుని ఎమ్మడి పెట్టుకున్నాడు వైశ్యవాణి కళ్ళ దొరుకుగా భవిష్యవాణి లోపల మాత్రం మనకి ఏం కళ్ళబడుతుంది భూలోక పట్టం లోపల పౌడంపు నగరాన్ని పరిమళ చేసేటి రాజు పౌడంపు మహారాజు ప్రాణం పోయేది ఉన్నది ముత్యాల కన్నే ప్రాణం ఇద్దరిది పోయేది ఉన్నది అని బ్రహ్మ కొండల్ల బ్రహ్మ భుజింపు దండు ధర్మరాజు పేరు చెప్పుతే గడంచలవన్న ముసల్ని గజగజ అనుకుతుంది తెల్లని రూపం మీద యముడు యమ ధర్మరాజు పుట్టు అంటే మాత్రం ముత్యాల కన్నున్న మాల పుట్టింది యముడు యమ ధర్మరాజుకు ఆప్యాయ